మీరు ఏం చెప్తారో ఏమో నాకు తెలియదువే. ఫస్ట్ మ్యాచ్ ఎట్ట గెలిచినామో ఇప్పుడు కూడా గట్టినే గెలవాలి. ఏ గెలుస్తాం తీయన్నా. ఆర్సీబీతో మ్యాచ్ అంటే 2 పాయింట్లు వచ్చినట్టునే టెన్షన్ నాకు. ఓసిని తమ్ముడు, ఇంతకు ఆర్సీబీ అంటే ఏమనుకున్నావే? అసలే ఫస్ట్ మ్యాచ్ పీకిందని వాని గ్యాండ్లు మొత్తం ఫుల్ బింగి మీద ఉన్నారు. నీకు అర్థమైతుందలే. అన్నో ఫస్ట్ మ్యాచ్ ఉత్త బ్యాటింగ్ కేనే పని చెప్పిండేది. ఈ తూరి బాల్ కూడా పని చెప్తా. గా కేజీఎఫ్ల పుల్లలన్నీ మినమిన పీకి పడేస్తా. నువ్వు బుగులేవడాకు. సుత్తున్నావనే విరాటన్న. గా శ్యామ్ కరణ్ గారు చూడు ఎంత వగలు పడుతున్నాడు. సుత్తున్నా అన్ని చూస్తున్నా. నీ ఎవ్వ మ్యాచ్ అయితే రాని చెప్తావాని సంగతి. ఎస్ పక్క టాస్ గెలుస్తా. ఫస్ట్ బ్యాటింగే చేద్దాం. స్కోరు 200 దాటిద్దాం. గీ కేజీఎఫ్ అంటే ఎంత గీ దునియా మొత్తానికి చూపిద్దాం. ఏమంటావే విరాటో? నైనా ఫాఫు చూపిద్దాం గాని ఫస్ట్ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవే. లేకుంటే కన్నగా టాసే గెలిచాకు. అంటే ఏంది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలిచలేమా ఏంది? వారిని ఫాఫు ఫస్ట్ మ్యాచ్ ఏమైందో అంతలేకే మర్చిపోయినావా? ఫస్ట్ మ్యాచ్ అంటే దేవునికి ఇచ్చినాం. నీ ఎవ్వ ఈ తూరికి పాపగాని దెబ్బకు స్కోర్ పాకలాడాల్సిందే. కథ మొత్తం వేరే ఉంటది. వా ఫాఫన్నో, మీ కథలకు కాకరకాయ ముచ్చట్లకు బెదబడే రోజులు ఎప్పుడో పోయినాయి. నీ యాదిల్లో డసేతో బాల్ ని లోపలికి బయటికి జిమ్మితే ఫస్ట్ 5 ఓవర్లకే మీ టాప్ ఆర్డర్ లో ఉన్న పుల్లలన్నీ పీక్తాయి. చిరభద్రం. ఓసిని ఎంత పెద్ద మాట అన్నావు తమ్ముడు. ఒక్క మ్యాచ్ ఓతనే మీ కళ్ళకి ఎట్టగానొత్తడంలే నాకు అర్థం కాదు. నీ ఎవ్వ విరాట పర్వం పార్ట్ 2 అంటే ఏందో చూపిస్తా. గెట్ రెడీ తమ్ముడు. ఓకే అన్న, ఐఎమ్ రెడీనే. ఏదైతే గదైంది చూసుకుందంటే. ఓసిని గంటలేవు ఏం చూసుకోండి. ఇంత రాని ఎచ్చులు పడుతున్నావు. ఇంకా లాభం లేదే ఫాఫో. ఈ టూర్ బ్యాటింగ్ లో నన్ను జర ముందర తోడు. ఈ డీకే దంచితే ఎట్టుంటదో గా పిల్లగానికి చూపియాలి. మ్యాచ్ జరిగేది చిన్న సామిల. గీడ మ్యాచ్ గెలిచాలంటే ఖచ్చితంగా 200 కొట్టాలి. లేకుంటే 2 పాయింట్లు పీకినట్టే. గది జర మైండ్ లో పెట్టుకుని ఆడుర్రి. గబ్బరన్నా 200 చాలా, ఇంకా 250 కావాలన్నా. ఈ టూర్ నేను ఆడే ఆట చూసి చిన్న సామి మొత్తం సైలెంట్ అవుతది. యూ డోంట్ వర్రీ. మళ్ళా 2 పాయింట్లు నందే. ఓసిని కొంపదీసి మా ఆర్సీబీ అంటే 2 పాయింట్లనే దుకాణం అనుకున్నారా ఏంది? నీ ఎవ్వ ఇంకో తూరి మా చిన్న సామికి రావాలంటేనే దర్శకునేటట్టు చేయకుంటే నా పేరు మ్యాడ్ మ్యాక్సే కాదు. చూసుకోమల్లా. అవునువే మ్యాక్సీ, నాకు అర్థమే కాదు. మీ ఊరోళ్ళకెళ్ళేమో తిరిగి చప్పరెత్తుంటావు. నీ ఎవ్వ కాలు పట్టేసినా కూడా కట్టు వదలకుండా చూస్తూనే ఉంటావు. గదే ఐపీఎల్ ఆడమంటే మటుకు అమాసకోసారి పున్నానికోసారి ఆడుతుంటావు. ఏంది ఇది? వా ఏంది విరాటు పుసుక్కున్న గంత పెద్ద మాట అంటివి? నైనా మ్యాక్సీ, ఫస్ట్ మ్యాచ్ నే గుడ్డు పెట్టినావు ఓకే. ఈ తూరి కూడా గుడ్డు పెట్టినావు అనుకో. కేజీఎఫ్ నుంచి జీ పీకి పడేస్తా చూడు. చెర భద్రం. ఓసిని ఫస్ట్ మ్యాచ్ అంటే చెన్నై కాబట్టి గట్టయింది విరాటు. చెన్నై అంటే ఏంది? ఎల్లో అంటే ఆస్ట్రేలియా. గందుకే లైట్ తీసుకున్నా. పైగా గది మనకు ఫస్ట్ మ్యాచ్. దేవునికి ఇచ్చినా తప్పలేదు. అంత మన మంచిగానే విరాటు. నువ్వైతే లైట్ తీసుకో. ఈ రోజు నుంచి మాత్రం దిబిడే. ఓసిని నీ ఎల్లోల నా పిల్లో ఉన్నాయి, అన్ని గుర్తున్నాయి. ఈ ఆర్సీబీలు నన్ను టీం నుంచి అన్యాయంగా బయటికి నూకి పడేసిర్రు. రివెంజ్ తీర్చుకోవాల్సిన టైం వచ్చింది. బాల్ ఏస్తే ముట్టించుకోనీకనే కనకలాడాలి. సారీ తమ్ముడు, ఈ మ్యాచ్ నీకు రెస్ట్ ఇస్తున్నా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఏందన్నా తమ్ముడు, నీ వీక్నెస్ లన్నీ ఆర్సీబీలకు తెలుసు. అందుకే ఏ గదేం లేదన్నా. నా బౌలింగ్ లో నిరుడికి ఇప్పటికి చిన్న తేడా ఉంది. మళ్ళా నువ్వు రెస్టులు ఇచ్చే పంచాయతీ మటుకు బొత్తిగా పెట్టాకే. నీ ఎవ్వ అసలు ఫుల్ కసిమిదున్నా. ఏం తేడా ఉంది నాకు అర్థం కాదు. ఏసే 24 బాలుల 20 బాల్ స్లో బాల్ ఎత్తావు. మళ్ళా నిరుడు 19 బాల్ ఎత్తుంటన్నా. ఇప్పుడు 20 బాల్ ఎత్తున్నా. చాలా దాని అయినా ఈ చిన్న సామిలో బాల్ ని ఎట్ట జిమ్మాలో నాకు బాగా తెలిసే. గా కేజీఎఫ్ ను నా స్లో బాలకు బలిస్తా. యూ డోంట్ వర్రీ. అవును వేబేరిస్టో, ఈ తూరన్న ఆడేదుందే. లేకుంటే ఎప్పటిలక్కనే 2 కాలు ఎత్తేస్తావా? దుమ్ము లేపాలని అనుకుంటున్నానే గబ్బర్ బై, కానీ బొత్తిగా కాకుంది. అసలు ఒక్కొక్కసారి ఈ ఇండియా పిచ్చిలకు ఏమైందో ఏమో అనిపిస్తుంది. అయినా గబ్బరు, నువ్వు లొడ్డ పట్టులతో వచ్చినా, మంచి పట్టులతో వచ్చినా, ఆల్ రౌండర్లతో వచ్చినా, ఫాస్ట్ బౌలింగ్ తో వచ్చినా, నీ ఎవ్వ ఈ తూరి మాత్రం దిబిడే.